ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉచితంగా మెరుగైన విద్యను అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకుల సంక్షేమ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల వంటి విద్యా సంస్థల ద్వారా వేలాది మంది నిరుపేద విద్యార్థులు ఉచితంగా నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారు. విద్యని ఆయుధంగా తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తోంది. ప్రత్యేకంగా గురుకుల విద్యా సంస్థలు రాష్ట్రంలోని విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గురుకులాల్లో ప్రవేశాలు పొందుతున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో సైతం ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా గురుకులాల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధిస్తూ ప్రభుత్వ విద్య సత్తా చాటుతున్నారు. ఈ గురుకులాల్లో ఉచిత విద్యతో పాటు వసతి, నాణ్యమైన భోజనం, మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో తరగతి గదులు, డిజిటల్ సదుపాయాలు, లైబ్రరీలు, క్రీడా వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతితో పాటు 6, 9వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని మడికొండ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ కుమారస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోగా సర్టిఫికెట్లతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ₹100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 22 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తు ఫామ్తో పాటు కుల, ఆదాయం, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఫోటోలు, మొబైల్ నెంబర్తో పాఠశాలతో సంప్రదించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.